మరుగున పడిన విద్యారంగ సమస్యలకు లోకేష్ పరిష్కారాలు చీఫ్ విప్ జీవి వినుకొండ జూనియర్ కళాశాల వార్షికోత్సవంలో పాల్గొన్న జీవి ఆంజనేయులు ఎన్నో ఏళ్లుగా మరుగున పడిన విద్యారంగం సమస్యలకు మంత్రి లోకేష్ స్వల్ప వ్యవధిలోనే పరిష్కారాలు చూపిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు వినుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు ఒక వాట్సాప్ మెసేజ్ చేసి రాష్ట్ర మొత్తం మధ్యాహ్న భోజన పథకం పునఃప్రారంభించిన ఫీజు బకాయిలు చెల్లింపు, మౌలిక వసతుల కల్పన, బోధన సిబ్బంది నియామకాలే అందుకు నిదర్శనమన్నారు. మంగళవారం వినుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల 56వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన డిగ్రీలు, పీజీలు చేసిన వారికి ఉద్యోగ అవకాశాల కోసం విదేశాలకు వెళ్లి లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలు పెట్టిస్తున్న మంత్రి లోకేష్ కి అభినందనలు తెలిపారు. 7 నెలల్లోనే 6 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారని, వీటి ద్వారా యువతకు 4 లక్షలకు పైగా ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్పారు. ఫీజు రీయింబర్స్మెంట్ కి ఆ రోజు ఉన్న బకాయిలన్నీ ఈ రోజు లోకేష్ గారు విడుదల చేసినందుకు లోకేష్ గారికి, చంద్రబాబు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని కోరుతున్నాం. ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ కి ఇబ్బంది లేదు, ధైర్యంగా మీరు చదువుకోండి. భవిష్యత్తులో మీరు పీజీ చదవాలన్నా మీకు ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది. మీ ఫీజు మీరు చక్కగా చదువుకోవాలి. ఇంజనీరింగ్ కావాలన్నా, పీజీ కావాలన్నా, మీకు ఏం కావాలన్నా చక్కగా చదువుకోమని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అలాగే గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో పుస్తకాల కిట్లు రాలేదు, అలాగే బ్యాగ్స్ ఏమైనా వచ్చినాయా? ఏమీ లేదు, గుండు సున్నా పెట్టారు. ఈరోజు నారా లోకేష్ గారు రాగానే సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఒక ఉపాధ్యాయుడిగా ఉండి రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు, ఒక పేద కుటుంబంలో పుట్టి. అలాంటి గొప్పవారి పేరుతో ఈ రోజు విద్యార్థులందరికీ కిట్స్ ఇస్తున్నారు. 2 లక్షల మంది విద్యార్థులకి బుక్స్, కిట్స్ అన్ని కూడా ఇచ్చినటువంటి ప్రభుత్వానికి, లోకేష్ గారికి, చంద్రబాబు గారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే భవిష్యత్తులో జూనియర్ కాలేజీకి రావాల్సిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి వాళ్ళు, అట్లాగే ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళు, పేద పిల్లలు ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కోసం రేపు జూన్ నుండి తల్లికి వందనం, ఒక్కొక్క స్టూడెంట్ కి 15,000 చొప్పున తల్లికి వందనం రేపు జూన్ నుండి అమలు చేయబోతూ ఉన్నారు చంద్రబాబు గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా మన కళాశాలలో చదువుకునే పిల్లలు ఇంకా బాగా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్లాలని చెప్పేసి, భవిష్యత్తులో ఘన విజయాలు సాధించాలని చెప్పేసి మరి ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. దాని గురించి విద్యాశక్తి ప్రాజెక్ట్ ఒకటి మొదలు పెట్టారు నారా లోకేష్ గారు. చంద్రబాబు గారి ఆదేశాల మేరకు పైలట్ ప్రాజెక్టు అనంతపురం, గుంటూరులో విద్యాశక్తి మొదలు పెట్టారు. దీని ద్వారా చెన్నై ఐఐటికి ప్రొఫెసర్లు అందరితోటి మంచిగా వాళ్ళకి కోచింగ్ ఇచ్చి వాళ్ళని బ్రహ్మాండంగా సెంట్రల్ నేషనల్ లెవెల్లో జరిగేటువంటి ఎగ్జామ్స్ లో కూడా క్వాలిఫై, మంచి ఇన్స్టిట్యూట్ లో సీట్లు వచ్చే విధంగా, IIIT సీట్లు ఇలాంటివన్నీ వచ్చే విధంగా చెన్నై ఐఐటి ప్రొఫెసర్లతో ఈరోజు విద్యాశక్తికి కోచింగ్ ఇప్పిస్తున్నారు స్టూడెంట్స్ కి. అట్లాగే ఇప్పుడు జేఈఈ సిలబస్ కావాలని అడిగారు స్టూడెంట్స్. అంటే భవిష్యత్తులో మ్యాథ్స్ సిలబస్ ఇలాంటివి కావాలి. జేఈఈ సిలబస్ ఉంటే భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు తెచ్చుకోవడానికి చాలా బాగుంటుందని విద్యార్థులు అడిగితే దాన్ని కూడా కొన్ని కళాశాలలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. భవిష్యత్తులో అవసరమైన అన్ని కాలేజీలకు కూడా